హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి పూర్ణాలు ఎంతో టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. మనం కలుపుకున్న దోశలతో దోశపిండితో దోశలు వేసాక మిగిలిన పిండితో ఇలా స్వీట్ అయితే తయారు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడూ ఒకేలాగా బెల్లం శనగపప్పుతో కాకుండా ఇలా పచ్చి కొబ్బరి బెల్లంతో ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి కొబ్బరి పూర్ణాలు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే కొబ్బరి పూర్ణాలు ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. కొబ్బరి పూర్ణాల తయారీ కోసం అయితే కొబ్బరిని అయితే చిన్న ముక్కలుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తురుముని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక ఈ పచ్చి కొబ్బరి తురుమును అయితే వేసుకొని మంచిగా ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే మన స్వీట్నెస్ని బట్టి అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బెల్లం అంతా కొబ్బరితో కలిసేలాగా మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసి దగ్గర అయ్యేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనమైతే కొంచెం దీంట్లో యాలకుల పొడి అయితే 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బెల్లం అంతా మంచిగా మెల్ట్ అయ్యి కొబ్బరితో కలిసి దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ దగ్గర పడ్డాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని మంచిగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలి వీటిని. ఈ విధంగా కొబ్బరి పూర్ణాలు స్టఫింగ్ అయితే తయారు చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే మంచిగా తినడానికి ఈజీగా ఉంటాయి, మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడైతే దోశ పిండిని అయితే మనం తీసుకోవాలి. దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, చిక్కగా ఉండాలి. అలా అయితేనే మంచిగా దీంట్లో స్టఫ్ అనేది బయటికి రాకుండా పూర్ణాలు అయితే చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న పూర్ణాలను అయితే దీంట్లో ఈ పిండిలో వేసుకుని ఒక స్పూన్ సహాయంతో మొత్తం అంతా దీనికి పైన ఇలా లేయర్ లాగా ముంచేసుకొని స్పూన్తో వేసుకోవాలి. ఇలా స్పూన్తో వేసుకోవడం వల్ల పూర్ణం అయితే చక్కగా వస్తుంది. దీంట్లో ఇప్పుడు ఆయిల్ అంతా వేడయ్యాక ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని మంచిగా వేడయ్యాక ఈ పూర్ణాలు అయితే వేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో ఉంచుకోవాలి. అలాగైతే చక్కగా కుక్ అవుతాయి మాడకుండా. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం అంత కాలిన తర్వాతనైతే మనం దాన్ని కదపాలి. అలా అయితేనే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అన్ని బాల్స్ని అయితే ఈ దోశ పిండిలో వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని ఇలా వేసుకొని మనం కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చాక తీసుకుంటే అంతే, పూర్ణాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఈ కొబ్బరిలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి అయితే మన హెల్తీకి అయితే చాలా మంచిది. కొబ్బరిని అయితే మనం డైరెక్ట్గా తినడానికి అయితే ఇష్టపడరు. ఈ విధంగా చేసి ఇవ్వండి, పిల్లలైనా పెద్దలైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్ అయితే ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.